తమిళ్లో రంగం అనే సినిమాతో స్టార్ట్ అయ్యి మనం వచ్చిన మహానాడు వరకు చాలా సినిమాలు చేశారు. అంత ఇంపాక్ట్ ఉన్న ఫోటోగ్రఫీ కావాలి, అలాగే మంచి పాటలు కావాలి. సీతారామన్ తర్వాత విశాల్ గారిని అప్రోచ్ అయ్యి ఆయన తీసుకురావడం జరిగింది. అలాగే మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ హనుమాన్ తర్వాత మన హీరోయిన్ సినిమా. నెక్స్ట్ సార్ సుబ్బు గారు. అందరికీ నమస్కారం అండి. మెయిన్ మీడియా మిత్రులందరికీ ఐ రెస్పెక్ట్ యూ సార్. థ్యాంక్స్ కన్నా రెస్పెక్ట్ యూ. అందరూ బాగా తెలిసిన వాళ్ళు పిలవగానే ఇలా వచ్చారు, చాలా థ్యాంక్స్. ఒక్క 3 సంవత్సరాల కష్టం 3 నిమిషాల్లో కుదించి చెప్పమంటే కష్టం. ఒక్కసారి వినాలి ఇదంతా. ఫస్ట్ ఈ రోజు ఇక్కడ ఉండడానికి మెయిన్ కారణమైన సుప్రీం హీరో సాయి ధర్మ తేజ్. ఆయన వల్లే ఈ రోజు నేను ఎలా ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, మర్చిపోలేను. తర్వాత డైరెక్షన్ టీం మనస్ఫూర్తిగా నాతో పాటు సమానంగా కష్టపడ్డ వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారండి. ఎంత నేను తీసినా ఎంత నేను పరిగెట్టినా నాతో పాటు వీళ్ళు పరిగెట్టకపోతే నేను సినిమా తీయలేను, నేను అనుకున్న సినిమా అసలు తీయలేను. నెక్స్ట్ సార్, ఈ బచ్చలమల్లి అనే సినిమా తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను నా లైఫ్లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్, మా మదర్ విషయంలో నేను బిగ్గెస్ట్ మిస్టేక్ చేశా. కరోనా టైంలో నేను వెళ్ళుండాల్సింది. ఆ టైంకి నేను సోలో బ్రతికే తర్వాత ఇక్కడ ఉండిపోయి హైదరాబాద్లో ఉండి ఇంటికి వెళ్ళలేకపోయా. తర్వాత తెలిసి ఇంటికి వెళ్ళొచ్చు, ఛాన్స్ ఉంది. బట్ చిన్న ఏమవుతుందిలే, ఎక్కడ పోతుంది, ఇంటి దగ్గర ఉంటుంది కదా అనుకున్నా. కానీ ఇక్కడి నుంచి కరోనా వచ్చింది, హాస్పిటల్లో ఉన్నారన్నప్పుడు నేను ఇంజెక్షన్స్ కూడా తీసుకుని వెళ్ళా. మార్నింగ్ ట్రైన్లో జర్నీ చేసి, అప్పుడు ట్రైన్ కూడా తక్కువ ఉండే. ఇంటికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో ఉంది, ఆఖరి చూపు, చనిపోయింది. మాట్లాడడానికి కూడా తను లేదు. అప్పుడు అనిపించిందండి, టేకెన్ గ్రాంటెడ్ గా తీసుకోకూడదు ఏ సిచ్యువేషన్ అయినా. అది మనకు నచ్చిన వాళ్ళు, మనం మంచి కోరుకునే వాళ్ళ విషయాల్లో అస్సలు టేకెన్ గ్రాంటెడ్ గా తీసుకోకూడదు కదా. లైఫ్ లో వెనక్కి వెళ్ళి సరిదిద్దుకోవాలి, తప్పు చేయకూడదు కదా అని స్ట్రాంగ్ హిట్ అయిన తర్వాత ఓ రోజు అనిపించిందండి, ఈ పాయింట్ మీద కథ చెప్పాలి. అది మూర్ఖత్వంతో వెనక్కి వెళ్ళి సరిదిద్దుకొని తప్పులు చేయకూడదు లైఫ్ లో అనే ఒక పాయింట్ చెప్పాలి. నేను ఒక్కడనే చేసిన తప్పని కాదు, చాలా మంది అంటే ఇక్కడ ఉన్నోళ్ళు లేకపోతే చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క మూమెంట్ లో తప్పు చేస్తుంటారు చూడండి. అది అడ్రస్ చేయాలనిపించిందండి. ఆ పాయింట్ మీద జెన్యూన్ గా చెప్పాలనిపించింది. నా బెస్ట్ నేను ఇచ్చానని నేను అనుకుంటున్నా. అందరికీ నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమా గురించి బేసిక్గా నేను జస్ట్ అలా కథ విన్న దగ్గర నుంచి నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. నాకు ఇంత మంచి క్యారెక్టర్ రాసిన సుబ్బు గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా గురించి నేను కూడా చాలా మాట్లాడాలి, బట్ ఐ థింక్ వీ విల్ హోల్డ్ ఇట్ ఫర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్. అండ్ వర్కింగ్ విత్ నరేష్ గారు ఏం చెప్పాలి. కావేరి పేరు వింటే మీకు ఏం గుర్తొస్తుంది? అదే కష్టం. ఎలా ఈ జనరేషన్ లో మీరు అన్ని పాత సినిమాలను మర్చిపోతే అలా ఇలా ఈ కావేరి కూడా మళ్ళీ మనకి ఎన్నో ఏళ్ళు అలా గుర్తుండిపోతుంది. మరి మన కావేరిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. గో కావేరి. అందరికీ నమస్కారం. ఇంత బాగా ఇంట్రొడక్షన్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఫస్ట్లీ అందరూ ఇక్కడ మీ టైం తీసుకొని ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ టీజర్ కి రెస్పాన్స్ చూసినప్పుడు నాకు వావ్, ఓకే December 20th అంతే అంతే కదా. ఇట్స్ రియలీ నైస్ టు బీ హియర్. ఈ టీమ్ తో వర్క్ చేసింది బచ్చలమల్లి అన్న ఒక మూవీ. ఆ క్యారెక్టర్ నరేష్ గారు చేసింది. మనం అందరూ అక్కడ షూట్ లో ఉన్నప్పుడు అంత అగ్రెసివ్ గా ఉంటుంది ఆయన క్యారెక్టర్ సమ్ టైమ్స్, అండ్ వీ ఆల్ విల్ బీ లైక్ షేకింగ్.
సో బట్ అలా కట్ చేస్తే ఆయన చాలా బాగా స్వీట్ గా ఆఫ్ స్క్రీన్ లో మాట్లాడతారు. థ్యాంక్ యూ నరేష్ గారు. అండ్ అంత బాగా క్యారెక్టర్ రాసినందుకు ఈ మూవీ మొత్తం అంత బాగా ఇమోషనల్ గా ఉంటుంది. అండ్ దానికి సుబ్బు గారు చాలా చాలా థ్యాంక్ యూ. ఆల్ లవ్ నరేష్ గారు, we all love నరేష్ గారి మూవీ. మరి ఇప్పుడు ఎందుకు పిలవాలి మీరు అడగకపోతే? సో మనందరి కోసం మన దగ్గరికి వచ్చి ఇప్పుడు మాట్లాడేస్తారు నరేష్ గారు గారు పచ్చల మల్లి. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు ఇచ్చిన అభిమానులందరికీ మా యూనిట్ తరఫున చాలా చాలా థ్యాంక్ యూ. ఈ ఈవెంట్ అంత లైవ్ గా చేస్తున్నందుకు, ఇంత కలర్ఫుల్ ఇంత వాళ్ళతోటి అండ్ మా జర్నలిస్టులు అందరూ వాళ్ళందరికీ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. పచ్చలు మళ్ళీ దీని గురించి చెప్పాలంటే డిసెంబర్ 27, 2021 అభియమ్మా. సో ఆ రోజు నాకు వచ్చి చెప్పడం జరిగింది. దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. అంటే 3 సంవత్సరాలు ఈ సినిమా గురించి చెప్పాలంటే ముఖ్యమైన వ్యక్తి సుబ్బు గారి గురించి చెప్పాలి. ఈ 3 years ఆయన దేని గురించి ఆలోచించలేదు, దీని గురించి తప్ప. సో అది నాకు బాగా నచ్చింది. అంటే చాలా మంది చెప్తారు సినిమా కథ చెప్పినప్పుడు చాలా బాగా చెప్తారు, బట్ తీసినప్పుడు కూడా అలాగే తీయాలి. ఆయన ఎంత బాగా చెప్పారు అంతకు మించి బాగా తీశారు. అండ్ అది నేను చాలా కాన్ఫిడెంట్ గా సినిమా చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అండ్ మేము చాలా డిస్కషన్ చేశాను. అంటే నా సినిమాలో అంటే మనకి తెలుస్తాయి కదా ముందు సినిమాల్లో ఏం తేడా వస్తుంది, మనం ఎక్కడెక్కడ మార్చుకోవాలని మనం కూడా కూర్చొని అనలైజ్ చేసుకున్నాం. చాలా మంది నాకు చెప్పిన కంప్లైంట్ ఈ సినిమాలో సాంగ్ సరిగ్గా ఉండలేదంటే సాంగ్ సరిగ్గా ఉండలేదని చెప్పారు. సో మీ ఇద్దరు ఫస్ట్ కూర్చుని అదే ఏమంటే చాలా రోజుల తర్వాత మన వస్తున్న ఒక సాంగ్స్ బాగుండాలండి, ముందు సాంగ్స్ బ్యాక్ చేయాలి. దిస్ ఇస్ బీన్ ద కంప్లైంట్ బీన్ హియరింగ్. అంటే ఆయన విశాల్ గారు దాదాపు 6 నెలల ముందు నుంచే సినిమా స్టార్ట్ అవుతున్న 6 నెలల ముందు నుంచే కూర్చుని అన్ని సాంగ్స్ కంప్లీట్ చేశారు. సో ఆయనకి అలాగే విశాల్ చంద్రశేఖర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. చాలా కష్టపడి చాలా ఇష్టపడి చేశారు సినిమా. అండ్ అందరండి, ఇట్స్ నాట్ 1 person. అంటే జనరల్ గా ఏమంటారంటే సినిమా బాగుందంటే వాళ్ళు లక్కో లేకపోతే ఇంకోటో అని కాదండి. ఇక్కడ అందరూ టీమ్ ఎఫర్ట్. రిచర్డ్ ప్రసాద్ గారు కెమెరామెన్ గా అలాగే ఉంటుంది, కెమెరా మా చోట ప్రసాద్ గారు ఆర్ట్ డైరెక్టర్, మన ఎడిటింగ్ అలాగే ఉంటుంది. మా జనరల్ గా Q&A అంటే ఎలా జరుగుతుంది? కుర్చీని తీసుకొచ్చి చేస్తారు, టీం అందరు కూర్చుంటారు, మీడియా మిత్రులు క్వశ్చన్లు అడుగుతారు, చెప్తారు. మాకు ఇలా జరగదు. ఇక్కడ ఉన్నది ఎవరు? పచ్చని మల్లి. తీసుకోండి మంచిగా. సో ఇది దీంట్లో మొత్తం యాక్షన్ మోర్ ఆఫ్ ఎమోషనల్ స్క్రిప్ట్ అండి ఇది. సో మీరు అనుకున్నట్టు ఫుల్ యాక్షన్ మాత్రమే కాకుండా ఎమోషనల్ ఫీల్ అవుతారు. మిక్స్ ఆఫ్ ఎమోషనల్ ప్రతి ఒక్కరు మంచిగా ఉంటుందండి. అంటే మనం కూడా ఎక్కడో చోట ఏదో ఒకటి మన అమ్మ చెప్పినప్పుడు ఫ్రెండ్ చెప్పినప్పుడు మాట వెళ్ళకపోవడం, తర్వాత మనం ఫీల్ అవ్వడం. ఆ రోజు నేను అలా చేసుకుంటకపోతే ఆ రోజు నేను అక్కడ దుర్నీసి అమ్మకపోయి ఉంటే వాళ్ళకి నాకు 40,000 కోట్లు ఉండేది ప్రాఫిట్ అనుకుంటాను. తప్పులు ఎప్పుడో చేస్తుంటాం కదా అందరూ. అలా చిన్న చిన్నప్పుడు అంటే మనం ఒక పేరెంట్స్ మాట వినకపోయినా లేకపోతే ఫ్రెండ్స్ మాట వినకపోయినా మన రిలేషన్స్ మాట వినకపోయినా నాకు తెలుసు దీన్ని బట్టి ముందేళ్ళు మూడే కాదు అనుకున్న వాడి గురించి కదండి. మీ రియల్ లైఫ్ లో ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? అంటే మీరు అనుకున్నారా? మీకు ఎప్పుడైనా ఇట్లా అనిపించిందా? అంటే ఉన్నాయి కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఈ సినిమాలు ఎందుకు చేస్తున్నా సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఏ సినిమా టైటిల్ అడగొద్దు ప్లీజ్. సో డెఫినెట్ గా ఉంటాయండి. అంటే ఆ రోజు నేను ఆ డిసిషన్ తీసుకుంటే నా కెరీర్ ఇంకొకలాగా ఉండేది అన్నది ఉంటుంది డెఫినెట్ గా. శుభ గారి ఇక్కడే కంగ్రాచులేషన్స్ అండి. పచ్చల మళ్ళీ పేసర్ చూస్తే హిట్ అనే వైపు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇది మూర్ఖులు కాదన్నారు కదా, అవును సార్. తెలిసి కోసం మూర్ఖులు ఉంటారు. ఇది ఏ టైప్ ఆఫ్ మూర్ఖత్వం? కోపంలో చేస్తాం కూడా సార్. కోపంతో మూర్ఖుడిగా మాట్లాడతాం, ఆ మూర్ఖత్వం సార్. వ్యాసంతో మూర్ఖంగా చేస్తాం చూడండి సార్, ఆ మూర్ఖత్వం సార్. ఓకే, అంటే పల్లెటూరులో ఎక్కువ ఆడ మూర్ఖుడు ఆడికి ఏం చెప్పారు అనే వింటూ ఉంటాం. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. ఆ టైప్ ఆఫ్ ఆ టైప్ ఆఫ్ ఊరికి ఒకడు ఉంటాడు చూడండి సార్, అందరూ ఆ రోజులో మాట్లాడుతుంటాడు చూడండి సార్, ఆ క్యారెక్టర్ సార్. గణేష్ గారు చెప్పండి సార్. గణేష్ గారు మీ లాంగ్వేజ్ చెప్పాలంటే ఎటు కోసం చూడాలి, దేని కోసం చూడాలి, ఇది
ప్రతి ఒక్కరు చూసుకుంటే కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరు మధ్య లైఫ్ లో, ఎందుకంటే ఏదో మిస్టేక్ చేసి సరిదిద్దుకొని మిస్టేక్ చేసి దాని తర్వాత అది చేసుకుంటే బాగుండేదని ప్రతి ఒక్కరు చాలా డిపెండ్ అయి ఉంటాడండి. కానీ కనెక్ట్ అలా కాదు. సో మీరు ఏమనుకుంటారంటే జనరల్ అంటాం కదండి, అది మనిషి మూర్ఖుడు అంటారు కదండి, అది మారిపోతుంది. సినిమా చూసిన తర్వాత అది మనిషిగా రక్షణ మళ్ళీ అంటారు, అలా మారుతుంటుంది. అండి అదే చెప్తున్నాను అసలు ఎమోషన్ అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యి కదా, ప్రతి కుర్రోడికి లేకపోతే ప్రతి మీకు తెలిసిన వాడు కదా ఉంటుంది. చూసుకుంటే కదా మా ఊళ్ళో ఉన్నాడు కదా, లేదంటే కుర్రాడు ఉన్నాడు ఇలాగ అయిపోయాడు కదా, ఇలా ఉన్నాడు కదా లైఫ్ అనుకుంటారు. పడి పాట లేకుండా తిరిగేసి గోడల మీదకి వచ్చిన అమ్మాయి వెళ్ళి వచ్చి అమ్మాయిని ఉన్న దగ్గర నుంచి చూసుకుంటే అన్నవరంలో తీసిన సినిమా హిట్ అవ్వకుండా అన్నది అన్నవరంలో షూట్ చేయడం అంటే సెంటిమెంట్. ఒక సీన్ తీసిన సినిమా అయినా హిట్. సో అది అదే చెప్తున్న ఈ సినిమా కంటిన్యూ చేస్తా ఉంటాను. ఏదో చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారు, చెప్పండి. సురేష్ గారు నమస్కారం అండి. గవర్నమెంట్ బాగుందా, కంఫర్టబుల్ గా ఉందా? ఏదండి గవర్నమెంట్ బాగుందా, కంఫర్టబుల్ గా ఉందా? వెళ్ళిపోయింది. వచ్చాడు మీరు సాయంత్రం కూర్చున్నారు. ఎప్పుడైనా మీ కెరీర్ లో అంటే నాన్నగారు చిన్నప్పుడు ఈ విలేజ్ లో ఉండి నలుగురు మంచం మీద పడుకుని ఆయన పెరిగారు నాకు తెలిసి. సో అలా ఎప్పుడైనా నలుగురు మంచం మీద కూర్చోవడం జరిగింది రేపు ఫస్ట్ టైం? ఇప్పుడు చాలాసార్లు అయిందండి, చాలాసార్లు సినిమాలు కూడా చేశాను. గమ్య సినిమాలు మొత్తం క్యారెక్టర్ పడుకున్నాడు కదా. సో అలవాటు ఉన్నాయండి. మరీ నేను అంత బాగుంది గవర్నెన్స్ పూనే ఏం కాదులేండి. అది ఎరగొట్టారు, నలుగురు మంచం ఎరగొట్టారు మాట అయితే. మన హైట్ కే సరిపోవు. సరే మీరు చెప్పి పడుకుంటాను. అసలు 60 సినిమాలు పైగా మీరు చేశారు. 60 సినిమాలు పైగా చాలా సినిమాలు చేశారు. అయితే ఎన్నో క్యారెక్టర్ చేశారు. కానీ 3 సంవత్సరాల క్రితం ఏ డేట్ మీకు ఈ కథ చెప్పారు గుర్తు పెట్టుకుని మరి ఆ డేట్ కూడా మెన్షన్ చేస్తూ ఆ రోజు విన్న కథ ఇది అంత గొప్ప కథ నాకు చెప్పడం అనేది నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ సినిమా చేస్తారు కదా. సో మీ రియల్ లైఫ్ లో ఇలాగ ఎన్నో సరిదిద్దుకోని తప్పులు, ఇందాక ఎమోషనల్ డైరెక్ట్ గా చాలా అద్భుతంగా మాట్లాడారు. అది రియల్ గా జరిగింది. అది మీ రియల్ లైఫ్ లో సరిదిద్దుకోని తప్పు మీరు ఎప్పుడు ఎవరైనా చేశారా? అలా ఎప్పుడైనా మీరు బాధపడే సంఘటన ఏదన్నా? చాలా ఉన్నాయి. చాలా సందర్భాల్లో అంటే ఎప్పుడు కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల చేసిన సినిమాలు ఉన్నాయండి. అది చేసి ఉండకపోతే నా లైఫ్ కెరీర్ ఒక రకంగా ఉండేది అనుకున్నది కూడా ఉన్నాయి. అండ్ డెఫినెట్ గా చాలా ఉన్నాయి. ఒకటి చాలాసార్లు చెప్పాను నేను, మా ఫాదర్ ఆ రోజు హాస్పిటల్లో ఉన్నారు. ఆ రోజు నాకు ఏంటంటే దాదాపు 50 మంది ఆర్టిస్టులు షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ ఒక్కరోజు షూటింగ్ వెళ్ళకపోతే బాగుంటుంది అనిపించింది. ఇప్పటికీ అది రిపీట్ ఉంటుంది.